వారి అభిమానం ప్రదర్శించినందుకు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో వివిధ కారణాల చేత ఎన్నికల్లో ఓడిపోయినా 4 నెలలు తిరిగే లోపలనే పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయమన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఈ కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గము సంపూర్ణంగా అండగా నిలబడి ఆశీర్వదిస్తే పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మళ్ళీ రాజకీయ ప్రస్థానము మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనాడు బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈడ పేదల గల్లీలలో, ముస్లింల బస్తీలలో, కుక్కట్పల్లి కాలనీలలో మీ అందరితో కలిసి నడిచి మీ సమస్యల మీద కొట్లాడి వరదలు వచ్చినప్పుడు, మీ ఇండ్లు మునిగిపోయినప్పుడు మీకు సంబంధించిన సమస్యలు ఆనాటి ప్రభుత్వం పరిష్కరించినప్పుడు మీ పక్కన నిలబడి ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. కానీ ఆనాడు మీరు ఆశించిన మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం లేకుండే. ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడే తేగలిగిన, కానీ నిధులు మంజూరు చెయ్యాలి అని అంటే నా చేతిలో ఆ రోజు అధికారం లేదు. అయినా మీరందరూ హక్కును చేర్చుకున్నారు కాబట్టి, అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సర్వ అధికారాలు ఈరోజు నా దగ్గర ఉన్నాయి. మీకు ఏమి కావాలన్నా కుక్కట్పల్లి ప్రజలు పనులు చేయించుకోండి. మా మంత్రులందరికీ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. ముఖ్యంగా మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి కుక్కట్పల్లిని ప్రత్యేకంగా మీరు చూడాలి. ఆనాడు రూపాయి ఖర్చు పెట్టకుండా వందలాది పోలింగ్ బూతుల్లో నా ముఖ పరిచయం లేకపోయినా వాళ్ళే స్వయంగా ఎన్నికల ఏజెంట్లుగా కూర్చొని అపార్ట్మెంట్లలో వాళ్ళే చందాలు వేసుకొని బస్తీలలో పేదవాళ్ళు మన నుంచి ఏం ఆశించకుండా ఆనాడు నాకు అండగా నిలబడ్డారు. ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రోడ్లైనా, ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లైనా, ఈ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణైనా, ఈ ప్రాంతంలో విద్య కోసం పాఠశాలలు, కళాశాలలైనా, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమున్న పరిశ్రమల విషయంలో అయినా మీరు పెద్ద మనసు చేసుకొని కుక్కట్పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. విమర్శల ద్వారా నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. 10 సంవత్సరాల ఆ పరిపాలనను, 2 సంవత్సరాల మా పరిపాలనను బేరీజు వేసుకోండి. ఆనాడు ఇచ్చిన ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదు. అది రైతు భరోసా కావచ్చు, ఉచిత రైతుల కరెంటు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో అవన్నీ ఇవ్వడంతో పాటు అదనంగా ఈనాడు 3,28,00,000 తెలంగాణ ప్రజలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఈరోజు ఇస్తున్నామా లేదా మా అక్కల్ని చెప్పమని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆయనలో దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టుకునే పరిస్థితి, కోళ్ళకు దాన పెట్టుకునే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే మన సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి. ఇవాళ ఒక్క బియ్యం గింజ కూడా వృధా కాకుండా ఈరోజు కోట్లాది మంది సన్న బియ్యంతో అన్నం తింటున్నారా లేదా మా అక్కల్ని చెప్పమని నేను అడుగుతున్నా. ఇంటి ఆయనకు తెలియకపోవచ్చు బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయో, కానీ మా అక్కలకైతే తెలుసు కదా ఆ బియ్యము ఈ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు సన్న బియ్యం ఇచ్చిండి అన్న సంగతి. ఆనాడు ఊర్లలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే అయ్యా మరి మాకైతే భూమి లేదు, భూమి ఉన్నోళ్ళకే రైతు భరోసా ఇస్తేవి,
భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తే, భూమి ఉన్నోళ్ళకే అగ్వ సగ్వకు ఎరువులు ఇస్తే, మరి పట్నంలో ఉన్న మా పరిస్థితి ఏంది అని అంటే నిజంగానే కదా పేదోళ్ళ గురించి ఆలోచన చేయాలి కదని ఈరోజు ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, మీ ఇంట్లో కరెంటు బిల్లు కట్టకుండా మీ ఇళ్ళలో కరెంటు వస్తుందా లేదా, లైట్ వేసినప్పుడల్లా మా అక్కల్ని గుర్తు చేయమని అడుగుతున్నా. ఈ సంగతి ఇంటి ఆయనకు తెలియదు, ఎందుకంటే లైట్ స్విచ్ ఉందో ఆయనకే తెలియదు. ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు, 55 లక్షల కుటుంబాలు ఈరోజు ఉచిత కరెంటు లబ్ధి పొందుతున్నారా లేదా మీరు ఆలోచన చేయండి. ఆ ఎల్ల దీపం పథకం ద్వారా ఇందిరాగాంధీ గారి వారసత్వంగా వచ్చిన సోనియా గాంధీ గారు కట్టెల పొయ్యి మీద వంట వండితే ఆ పొగ ఊపిరితిత్తుల్లోకి పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే, కళ్ళు మండిపోతుంటే పిల్లలకి ఎట్లయినా వండి పెట్టాలి అని క్యాన్సర్ బారిన పడ్డా మా అక్కల బాధను భరించింది. సోనియమ్మ ఆడబిడ్డల కష్టాన్ని ఆలోచన చేసి కట్టెల పొయ్యిని తీసి అటక మీద పెట్టుండ్రి, దీపం పథకం కింద స్టవ్ సిలిండర్ ఇస్తా, 400 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తా అని ఆ ఎల్ల పథకాన్ని సోనియమ్మ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన మోడీ గారు 400 సిలిండర్ను 1200 చేసిరు. మా అక్కలు కష్టపడి ఇండ్లల్లో పనిచేసి పరిశ్రమలలో పనిచేసి ఉద్యోగాలు చేసి సంపాదిస్తే నెలకు సిలిండర్ కొనుక్కుంటే 1200 ఆ సారు మన పర్సులకి వెళ్ళి గుంజుకపోతుండే. తెలియని దొంగ మనకు తెలియకుండానే మన పర్సులకి వెళ్ళి 1200 కొట్టుకపోతుండే. మరి అట్లాంటిది ఇవాళ మా అక్కలు సిలిండర్ కొంటే 500 రూపాయలకే ఇవాళ మా అక్కలు సిలిండర్ తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా ఆయనలో బతుకమ్మ చీరలు, పండుగ పూట చీరలు పెడతాం, బతుకమ్మ ఆడుకోవాలని చీరలు ఇస్తే ఆ చీరలు ఇంటి ముందల ఊర్లలో వ్యవసాయ పొలాల కాడ పిట్టల్ని బెదరగొట్టడానికే కట్టేటోళ్ళు. ఇంటి ముందల మన ఏంది అది కర్టెన్ లాగా కట్టేటోళ్ళు మా అక్కలు, ఇట్లా రూమ్కు మధ్యలో పరద లెక్క. కానీ ఇవాళ ఆ ఇందిరమ్మ చీరలు వద్దు, ఆ ఇళ్ళ ఇందిరమ్మ చీరల పేరు మీద బతుకమ్మ చీరల పేరు మీద వాళ్ళంటే మేము ఇందిరమ్మ చీరలు ఇస్తామంటే బతుకమ్మ చీరలలో ఇందిరమ్మ చీరలు వద్దన్నారు. అయినా సరే మా అక్కలకు నేను పెట్టే చీర పుట్టింటోళ్ళు పెట్టిన సారే అని నేను చీర పెడితే గాడ మా అక్క ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చింది. మా అక్క గాడు ఉన్నది, లేచి నిలబడక్క చూపిరు అందరు, చూడు మా అక్క ఎంత మంచిగా ఉందో. ఇగో ఇన్ని వేల మందిలో మా అక్క మంచిగా మెరిసిపోతుంది పాలపిట్ట లెక్క. మరి మీ తమ్ముడు పెట్టిన సారే ఇందిరమ్మ చీర కట్టుకొని మా అక్క పండుగ పూట వచ్చింది మా ఇంటికి. ఈ చీర మీ తమ్ముడు పెట్టింది కాదా అక్క? 1 కోటి మందికి ఇందిరమ్మ చీరలు ఈరోజు రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకి ఇవాళ నేను ఇందిరమ్మ చీర పెట్టిన. అదేవిధంగా కూలికి పోవాలన్నా, పనికి పోవాలన్నా, పిల్లలు చదువుకోనికి పోవాలన్నా, మీరు ఎక్కడైనా పరిశ్రమల కార్మికులకు పోవాలన్నా బస్సు కిరాయికే 5-6 వేల నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇక అమ్మగారింటికి పోవాలంటే ఇక అవాసకు పున్నాకు కూడా ఇంటి ఆయన పోనిచ్చేటోడు కదా, దండగమా రెవారం ఎందుకమ్మా, ఏమున్నది చూడలేదా మీ అమ్మని పుట్టినప్పటి నుంచి ఆడుకోతాం అనేటోడు. అమ్మవారిని దర్శించుకుందామంటే ఆ అవకాశమే లేదు. పెద్దమ్మ గుడికి పోవాలన్నా, లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, లేకపోతే భద్రాచలం పోవాలన్నా, 7కి ఇల్లు దాటాలంటే బస్సు కిరాయిలు 100 రూపాయలు ఖర్చు అయ్యేది. మరి ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం నలుమూలల 7 తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అయితే 9 తారీఖు 2023 నాడు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మిమ్మల్ని ఎవరన్నా బస్సు కిరాయి పైసలు అడిగితే నా ఫోటో పర్సులో పెట్టుకొని మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటారు తెచ్చుకోపోండి అని కండక్టర్కి చూపించామన్నా, మా పొన్నం ప్రభాకర్కి చూపించామని చెప్పిన. ఆయళ్ళటి నుంచి ఇయ్యాల దాకా మా అక్కలు చెప్పాలి, మా అక్కలు ఎప్పుడు నిజమే చెప్తారు. ఎవరన్నా 1 రూపాయి మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా అక్క? అడిగినరా? మరి ఇవాళ మీకు 12,000 కోట్ల రూపాయలుగా పొన్నం ప్రభాకర్ సార్కు నేను కట్టినా మీ తరఫున. ఆ సారి కిరాయి పైసలు లేకపోతే కుదరదంటే నేను కడతా స్వామి, నేనేం లేకుంటే కాదు, వాళ్ళకు మా చెల్లెళ్లకు మా అక్కలకు నేను తోడున్నా, వాళ్ళ తరఫున నగదు నేను కడతా, వాళ్ళు మాత్రం ఉచితంగా పోవాలి, వాళ్ళని అడగొద్దని చెప్పి పొన్నం ప్రభాకర్కి ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను మీ తరఫున ఉచిత బస్సు కట్టిన. ప్రభాకర్ గారు ఉచితంగా ఇవ్వలేదు అక్కో,
ఏమన్నా ఉచితంగా ఇచ్చిండు అనుకునేరు. నగదు నేను కడుతున్నా, ఉచితంగా మీరు ప్రయాణం చేస్తున్నారు, అంతే తేడా. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మా ఆడబిడ్డలకు ఇచ్చినా లేదా ఒకసారి ఆలోచన చేయండి. స్వయం సహాయక సంఘాలు సున్నా వడ్డీ అన్నారు, పుండి సున్నా పెట్టారు, ఈపులకు సున్నం పెట్టారు. గత ప్రభుత్వం ఎనడాన్ని ఇచ్చిండా? ఇవాళ 65,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి 2,500 కోట్ల రూపాయలు మీ తరఫున వడ్డీ బ్యాంకులకు నేను కట్టినా. మా అక్కలు వ్యాపారం చేసుకోవాలి, రూపాయి కూడబెట్టి పెంచుకుంటే పిల్లల చదువులకో ఇంటి శుభకార్యానికో లేకపోతే ఏదో ఒక మంచి కార్యక్రమానికి పనికొస్తుందని మా అక్కల కోసం 65,000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులో లింకేజ్ ఇప్పించి మా సీతక్కను కాపలాగా పెట్టి ఇవాళ మీకు పైసలు ఇప్పించిన మాట వాస్తవం కాదా? స్వయం సహాయక సంఘాలలో ఉన్న మా అక్కలు చెప్పాలి. మీరు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే మా ఆటో సోదరులు రెచ్చగొట్టి మా ఆటోలు నడుస్తలేవు, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం బంధు పెట్టురని బస్టాండ్లలో ధర్నాలు చేసిరు. మీరే చూసిరు, నేను చేసుడు కాదు. బస్సులలో పోయిన వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిరు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద కుసిగొల్పి